రాధా. మురళి, అప్పుడే వచ్చేసావే? మధ్యాహ్నం స్కూల్ లేదా? కాదు రాధా, ఈవేళ పేరెంట్స్ డే. నా పేరెంట్స్ ని తీసుకురమ్మన్నారు. మనకి పేరెంట్స్ లేరుగా. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు మురళి. అంటే ఆ బొమ్మ ఫంక్షన్కి వస్తుందా? తప్పు మురళి, అలా మాట్లాడకూడదు. అది మనం రమ్మన్న చోటికి వచ్చే బొమ్మ కాకపోయినా బొమ్మల్లాంటి మనుషుల్ని నడిపించే బొమ్మ. సరే, నన్ను వెంటనే రమ్మన్నారు. నువ్వు త్వరగా రెడీ అయ్యి వచ్చేసి నేను వెళ్తున్నాను. ఏ మురళి, టిఫిన్ చేసి వెళ్ళు. వద్దు రాధా, అక్కడ మాకు టీ పార్టీ ఉంది. మురళి, నువ్వు తెల్లవార్లు ఇలాగే కూర్చున్నావా? నిద్రపోతే నీకేమైనా కావాలంటే ఎవరిస్తారు? నీకు నేను, నాకు నువ్వు తప్ప మనకి ఇంకెవరూ లేరు కదా. మురళి, నేనంటే నీకెందుకింత ప్రేమ? ఏమో రాధా, నువ్వు బాధపడితే నేను చూడలేను. అవును మురళి, మనస్సు అద్దం లాంటిది. ప్రేమిస్తే ప్రేమిస్తుంది, ద్వేషిస్తే ద్వేషిస్తుంది. రాధా, నువ్వేమేమిటో అంటున్నావు, నాకేమీ అర్థం కావట్లేదు. అవును మురళి, నీకిప్పుడు అర్థం కాదు. అర్థమయ్యే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. మురళి, నువ్వు రాత్రంతా నిద్రపోలేదు కదూ? కాసేపు పడుకో. లేదు రాధా, నేను స్కూల్కి వెళ్ళాలి. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అర్థం కాలేదా? నీకోసమే వచ్చాను. మర్యాదగా వెళ్ళిపోండి. చెప్పిన మాట వింటే మర్యాదగానే వెళ్ళిపోతా. ఎంత దారుణం, ఎంత దారుణం! నేను నిన్ను బలవంతం చేయపోయినా అదంతా శుద్ధ అబద్ధం అండి. ఆమె మాటలు నమ్మకండి. ఆ డాక్టర్తో తనకున్న సంబంధం గురించి నేనే అడిగాను. ఇలాంటి వాళ్ళు మా ఇంట్లో ఉండడానికి వీలేదు, ఖాళీ చేసిపోమన్నాను. ఆ కోపంతో ఈ నేరం నా మీద ఒప్పి ఈ నాటకం ఆడుతుందండి. కాదు, అంత అబద్ధం. చాలే ఊరుకోవమ్మా. నీ సంగతి ఎవరికి తెలియదు అనుకున్నావు? అమ్మాయి ఇప్పుడు నా అబ్బాయి మీద ఇలా నింద మోపుతా ఏమైనా బాగుందా? సుందరమ్మ గారు, నా మాట నమ్మండి. ఒంటరిగా ఉండటం చూసి ఇంట్లోకి అబద్ధాలు ఆడతాం. వదులు వదులన్నా వినకుండా నా చేతులు పట్టుకుని పెనుగులాడి నా వేలు ఉంగరం లాగేసుకుందండి. ఉంగరమా? ఎంత నంగరాజు నటిస్తుంది చూసారా? కావాలంటే మీరే వెళ్ళి వెతకండి, లోపల ఎక్కడ దాచి ఉంటుంది. ఇదిగో ఉంగరం. ఇదేనా? అవును, అదే. అవ్వా అవ్వా, ఎంత నంగనాచివే తల్లి. నువ్వు అసలు ఆడదానివేనా? సిగ్గులేదు? ఇంకా అలా మిడిగుట్లు వేసి చూస్తావేమే పాపిస్తుదానా? రాధా, మురళి, ఇంకొక క్షణం కూడా మీరు ఇక్కడ ఉండడానికి వీలేదు. పదండి బయటికి. చూస్తారా? రండి, సామాన్లు బయట పడేద్దాం. రండి. రండి. బాబాయ్, ఏం చెప్పక్కర్లేదు, నేనంతా విన్నాను. అది కాదు నాన్న, మరే నేను నేను లోకమై దుర్మార్గం. నిన్నేం చేసిన పాపం. అమాయకురాలైన అమ్మాయి మీద అఘాయిత్యం చేస్తాను నిన్ను. ఎవరిని ఏమీ అని ప్రయోజనం లేదు. ఇదంతా నేను చేసుకున్న పాపం. ఎంత మంచిగా బ్రతకాలనుకుంటున్నా నాకు చెడే ఎదురవుతుంది.
ఈ లోకం నన్ను బ్రతకనివ్వదు బాబాయ్, బ్రతకనివ్వదు. అమ్మా బాధపడకమ్మా, ఎవరి పాపాన వాళ్ళు పోతారు. నీ నిజాయితీ నాకు తెలుసు. నువ్వు లోపలికి వెళ్ళ. వద్దు బాబాయ్, ఇంత జరిగాక ఇక నేను ఇంట్లో ఉండలేను. నన్ను వెళ్ళనివ్వండి, ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అమ్మా రాధా, నా మాట వినమ్మా. నేను బ్రతికుండగా నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పనిలేదమ్మా. నన్ను క్షమించండి బాబాయ్. నా మీద మీకేమాత్రం అభిమానం ఉన్నా నా దారి కట్టు చెప్పకండి. నన్ను వెళ్ళిపోనివ్వండి బాబాయ్, నన్ను వెళ్ళిపోనివ్వండి. రాధా, ఇలాంటి పనులు చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఇందులో తప్పే ఉంది మురళి. నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు? అన్నట్టు పరీక్షలు బాగా రాసావా? బాగా రాశాను, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాను. వెరీ గుడ్. సెలవులు ఇచ్చారు కదా, ఏం చేయదలుచుకున్నావు? టైప్ నేర్చుకోవడం, జాలీగా సినిమాలకు వెళ్ళడం. అవును, పరీక్షలు బాగా రాస్తే గుడికి వెళ్ళొస్తానన్నావు, వెళ్ళవా? వెళ్ళకపోతే నువ్వు ఊరుకుంటావా? నా కోసం కాకపోయినా నీ కోసమైనా వెళ్ళాల్సిందేగా. వస్తా. మురళి, ఇలాగైనా వెళ్ళేది? స్నానం చేయవా? సారీ రాధా.